Daniel chapter 12 verse 4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను నతడు చెప్పెను. దేవుడు గబ్రియల్ దూతను పంపించి లాస్ట్ డేస్ వాట్ విల్ హ్యాపెన్ లాస్ట్ డేస్ గబ్రియల్ దూతను పంపించి డానియేల్ చెప్తున్నాడు, కొన్ని దర్శనాలు ఇస్తున్నాడు. ఇచ్చి ఏమంటున్నాడు? దానియేలు నువ్వు ఈ మాటలను నేను చెప్తున్న పరలోకం నుంచి వచ్చిన ఈ మాటలు మరుగు చేసి దీన్ని దాచిపెట్టు. మరుగు చేయి అంటే ఈ మాటలు దాచిపెట్టు. అంత్యకాలము వరకు, లాస్ట్ డేస్ కొరకు. దేనికి దాన్ని బంద్ చేయాలా? దర్శనాన్ని. ఆఖరి రోజులు వస్తున్నాయి. దానియేలు ఎప్పుడు రాసిండు? కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిండు. అప్పుడు ఎక్కువ జ్ఞానం లేదు. సో గబ్రియల్ దూత ఏమంటుందనంటే, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత నువ్వు ఇది దాచిపెట్టు. అప్పుడు అంత్యకాలము వరకు ఈ గ్రంథమును, ఈ మాటలను ముద్రింపుము. దీన్ని స్టాంప్ కొట్టి చాలా మంది నలుదిశల సంచరించి అందరూ నలు దిక్కుల పాకిపోతారంట. చాలా మంది. అప్పుడు పాపులేషన్ ఎక్కువ లేదు, ఇప్పుడుందా పాపులేషన్ ఎక్కువ. చాలా మంది మొత్తం నలు దిక్కులు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, నలు దిక్కులు మొత్తం పాకిపోతారంట. ఇప్పుడు 4 దిక్కులు కాదు, 5 దిక్కులు పాకిపోతున్నారు. మూన్లో కూడా ఉన్నారు. కొంచెం తెలుసా మీకు? ఒక ఆమె మూన్లో చిక్కిపోయింది, రానికి లేదు. సునీత విలియమ్స్ మూన్లో ఏదో బండి ఖరాబ్ అయిందంట, ఆడనే ఉన్నది. కానీ మనుషులు ఏం చేస్తుర్రు? మూన్కి ఎందుకు పోతున్నారు? ఈ భూలోకము నాశనం అయిపోతుంది కాబట్టి మనము ఇది నాశనం కాకముందే ఏంటన్నా వేరే దగ్గర పోయి ఉందామని చెప్పి మూనికి పోతున్నారు. ఊకే సంవత్సరాన్ని ఒకసారి 2 సార్లు మూనికి పోయి, మూన్ మీద ఏమున్నది, అక్కడ ఏమున్నది, ఇక్కడ ఏమున్నది, నీళ్ళు ఉన్నాయా, ఏమన్నా జీవాలు ఉన్నాయా, బ్యాక్టీరియా ఉందా, ఫంగస్ ఉన్నదా, ఏముంది అని చూస్తూ ఉన్నారు. ఎందుకు? బ్యాక్టీరియా ఉన్నదంటే ఆడ బతకొచ్చు అనమాట. జీవం ఉందా, అక్కడ నీళ్ళుంటే మనం నీళ్ళుంటే బతకొచ్చు అని. ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకుపోలేము కదా అంత మీదకి. అందుకు పోతా ఉన్నారు. చాలామంది అసలు అక్కడ మూన్ల జాగా కూడా కొనుక్కున్నారట. కొంతమంది జాగా కొనుక్కున్నారు, తెలుసా మీకు? మూన్ల రియల్ ఎస్టేట్ జాగాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. మూన్ అంత్యదినములలో నలుదిక్కుల మనుషులు పాకిపోతారంట. నలుదిక్కులు పాకిపోయి నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. తెలివి ఏమవుతుందంట? ఎప్పుడైతుందంట? అంత్యదినములలో తెలివి ఎక్కువ అయిపోతుందంట. మనుషులంతా నలుదిక్కుల పాకిపోతారంట. ఆ తెలివి ఎక్కువైపోయి నలుదిక్కులు కాదు, ఇప్పుడు 5 దిక్కులకు పోతున్నారు. అంటే తెలివి ఎక్కువ అయిపోలే, ఇంకా ఎక్కువ కంటే ఇంకెక్కువ అయిపోయింది తెలివి. 5 దిక్కులు పోతున్నారు. నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ వచనం ఇంగ్లీష్లో చెప్తుంది. ఇప్పుడు నాలెడ్జ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? మీకు మామిడి పండు తోట ఉన్నది, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? వేరేళ్ళకి ఇస్తావు, పచ్చడి చేస్తావు, మాసా చేస్తావు, ఫ్రూట్ జ్యూస్ చేస్తావు, ఏమేమో చేస్తావు, అవునా కదా? ఎందుకు? ఎక్కువ అయిపోయింది. ఓకే, ఒక్కొక్కళ్ళ తెలివి గాడికే వస్తున్నాను నేను. పల్లీలు పంటున్నది అనుకో, ఏం చేస్తారు? పల్లీలు ఎక్కువ వస్తాయి, అన్నంలు వేసుకుంటావు, పప్పులు వేసుకుంటావు, చట్నీ వేసుకుంటావు, పల్లి పట్టి చేసుకుంటావు, నూనె చేసుకుంటావు, లడ్డు చేసుకుంటావు. అవన్నీ మంచిగా చేస్తున్నావు. అవన్నీ మన చెడ్డయా? పల్లి పట్టి చేసుకున్నాం చెడ్డనా? పల్లీలు ఎక్కువ ఉన్నాయి, అరే కోడ్లకు దానా లేదు అని చెప్పి పల్లీలు ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి, దానా లేదని పల్లీలు వేస్తే మన తప్ప? వేయచ్చు, కోడ్లు తింటాయి పల్లీలు దంచి.
దాన లేదు, వర్షం పడుతుంది, లేకపోతే ఎండ అసలు ఏం గడ్డి లేదు, తిననీకి ఏం లేదని అంటే పల్లీలు ఫుల్ అంటే కోళ్ళకి వేయచ్చు. అవునా కదా? రకరకాలైన విషయాలు మామిడి పండుతోని, పల్లీలతోని, మళ్ళీ ఇంకేమీ వేరే వేరే రకరకాల బట్టలు ఉన్నాయి. బట్టలు ఏం చేసారు? రకరకాల బట్టలు చేసారు. అదే బట్టతోని ప్యాంట్ చేస్తారు, షర్ట్ చేస్తారు, కర్చీఫ్ చేస్తారు. అదే బట్టతో షూస్ చేస్తారు, బట్ట షూజు, చున్నీలు చేస్తారు అదే బట్టతోని, కార్పెట్ చేస్తారు అదే బట్టతోని, అదే దారంతో. అన్నీ మీరు అనుకునే అన్నీ చేస్తూ ఉన్నారు. అవునా కదా? రిబ్బిన్ చేసిర్రు కదా? ఓకేనా? మంచిగా చెడే అవి మామిడి పండ్లను, పల్లీలను, కూరగాయలను, దారంని, కాటన్ని కదా. ఇప్పుడు అవన్నీ ఎక్కువైనాయి, మన తోటలు ఎక్కువ వచ్చినాయి, పల్లీలు ఎక్కువ వచ్చినాయి, మామిడి పండ్లు ఎక్కువ వచ్చినాయి, దూది ఎక్కువ వచ్చింది, బట్టలు ఎక్కువ అయిపోయినాయి కదా. సేమ్ ఇప్పుడు అంత్య దినములలో ఏం ఎక్కువైతుందంట? తెలివి ఎక్కువైతే ఏం చేయాలా నాన్న చెప్పండి. మామిడి పండ్లు ఎక్కువైతే ఏం చేయాలో చెప్పిర్రు, పల్లీలు ఎక్కువైతే ఏం చేయాలో చెప్పిర్రు, పత్తి కాటన్ ఎక్కువైతే ఏం చేయాలో చెప్పిర్రు. అందరికీ హెల్ప్ఫుల్గా విషయాలు చెప్పిర్రు. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే అంత్య దినములలో తెలివి ఎక్కువైపోతుందంట. తెలివి ఎక్కువైపోతే ఏం చేస్తున్నారు? మంచిదే కదా. ఒకవేళ భూమి నాశనం అయిపోతే మనం అందరు మూన్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు, మంచిదే కదా. అది ఒకవేళ ఒక ఫెసిలిటీ ఉందంటే భూమికి ఏమైంది? ఇప్పుడు అమెరికా పోతురు కదా, సముద్రం దాటి, సముద్రం ఇటు పోకుండా ఇట్లా పోతే మూన్కి పోతాం. అది చేస్తున్నారు, రియాలిటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక రాకెట్ టనల్ లాంటిది ఒకటి కడుతున్నారు. అసలు నమ్మశక్యం కాదు ఇది. పరిశోధన చేస్తున్నారు. భూమి నుండి మూనికి పోనికి డైరెక్ట్గా జిప్ మన దాంట్లోకి వెళ్ళిపోనికి ఎంత ఫాస్ట్గా పోవాలో అట్లా చేస్తున్నారు. తెలివి. దుబాయ్లోకి వెళ్ళి బాంబేకి సముద్రం లోపలికి వెళ్ళి ట్రైన్ వస్తుందంట. మళ్ళీ అది సముద్రం లోపలికి వెళ్ళి సాధ్యమైతే ఇక్కడికి వెళ్ళి మూన్కి సాధ్యం కాదా? ఇండియా నుంచి నర్మదా గోదావరి నీళ్లు దుబాయ్కి పంపిస్తారంట. పంపేనికి పైప్ వేస్తారంట. ఆడికి సాధ్యమా కాదా? ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ, దుబాయ్ షేక్ వాళ్ళు ఏం చేసిర్రు? మోడీ సాబ్ అని చేతులు కలిపారు. నేను నీకు నీళ్ళు ఇస్తా. దుబాయ్లో నీళ్ళు లేవు కదా, లేవు నీళ్ళు. ఎడారి అది, ఎంత బోరింగ్ కొడితే కూడా నీళ్ళు రావు. సముద్రం నీళ్ళు తీసి వాళ్ళు ఏదేదో మిక్సింగ్ చేసి ఏదో చేసి నడిపిస్తూ ఉన్నారు సముద్రంలో, అన్ని ఉప్పు నీళ్ళు. వీళ్ళు ఏం చేసిర్రు? నువ్వు మాకు అక్కడ ఏమున్నాయి? అక్కడ డ్రిల్ కొడితే ఏమొస్తుంది? పెట్రోల్ వస్తుంది, కెరోసిన్ వస్తుంది, డీజిల్ వస్తుంది, అన్ని ఆయిల్స్ వస్తాయి కిందికి. ఆ ఆయిల్ అంతా ప్యూరిఫై చేసి సపరేట్ డీజిల్, సపరేట్ కెరోసిన్, సపరేట్ పెట్రోల్, సపరేట్ థిన్నర్, ఇవన్నీ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు? ఇండియా ఇంకా దుబాయ్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ చేసుకొని. సో ఇప్పుడు ఏమైంది అగ్రిమెంటు? ట్రైన్ వస్తుంది, ప్లేన్లో దుబాయ్కి వెళ్ళి ఇండియాకి రావాలా అని అంటే 3.5 hours ప్లేన్ పడుతుంది. ప్లేన్ రావాలంటే దుబాయ్ నుంచి ఇండియాకి రావాలంటే ప్లేన్లో 3.5-4 గంటలు పడుతుంది. సో మనోళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళు ఏం చేసిర్రు? ప్లేన్ కంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ చేద్దాం, సూపర్ ఫాస్ట్ ట్రైన్ చేసి ట్రైన్ సముద్రం మీదకి వెళ్ళి రాలేదు కదా. సముద్రం మీద అంటే పిల్లర్లు వేయాలి, అదే వేయాలి, ఏడేస్తాం. అది కాదు, గాలి తుఫాన్ వచ్చింది ఎగిరిపోతుంది.
తుఫాన్ గిఫాన్ లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళి రాదు కదా సముద్రంలోకి వెళ్ళి అని వీళ్ళు ఏం చేసిరు, మంచి టెక్నాలజీ, తెలివి మంచిదా చెడ్డదా? ఎక్కువ 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 మామిడి పనులు వస్తే మంచిదా చెడ్డదా? అందరికి పంచవచ్చు కదా, లేని వాళ్ళకు కూడా ఎక్కువ వస్తే మంచిదే కదా. అంత్య దినములలో తెలివి ఎక్కువ అయిపోతే మంచిదానికి ఓకే. నువ్వు స్కూల్ పోతున్నావు, తెలివి ఎక్కువ అయిపోయింది. తెలివి ఎక్కువ అయిపోతే ఇప్పుడు ఏం చేసిండ్రు, నువ్వు స్కూల్కి పోయే అవసరం లేదు. నీ దగ్గర పైసలు ఉన్నాయా, ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్లో మాస్టర్ వస్తాడు. టీచర్కి నెలకు 1000 రూపాయలు, టీచర్కి నెలకు 1000 రూపాయలు ఇవ్వగానే టీచర్ మొత్తం జూమ్లో వచ్చేస్తుంది. జూమ్లో వచ్చి పిల్లలకు అంతా ట్యూషన్ చెప్తుంది. చెప్పి స్కూల్ పోయే అవసరం లేదు, ఎక్కడ పోయే అవసరం లేదు. మంచిదా కాదా? అది మంచిది. పైసలు ఉన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఇంట్లోనే కూర్చొని స్కూల్ పోరు, ఇంట్లోకే వస్తారు. అందరు ఇంట్లోకే వచ్చి టీచింగ్ చేసి స్కూల్ చేసి ఎగ్జామ్ అంతా వాళ్ళకి అంతా మొత్తం ఖతం చేస్తారు. తెలివి ఎక్కువైనప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి కదా. ముందు తెలివి తక్కువ ఉన్నప్పుడు ఈ ఫోన్లు ఉన్నాయా? మీరు పాత వీడియోలు చూడండి, ఓ పెద్ద మైక్ ఉంటుంది ఇట్లా పెట్టి, పుంగాలు ఉంటాయి, పొంగిల్ రోడ్ల మీద పెడతారు చూడు, అవే ఉంటుండే. ఇట్లా స్ట్రేంజర్ లేకపోతుండే. కీబోర్డ్ ఉండే అప్పుడు, ఇది ఉండే హార్మోనియం, కొన్ని ఉన్నాయి హార్మోనియాలు. తెలివి ఎక్కువైపోయి ఏం చేసారు, కీబోర్డ్ వచ్చేసింది. ముందు కట్ట చెప్పులు ఉంటుండే తెలుసా మీకు? తెలివి ఎక్కువైపోయి వాడు ఎవడు చేసిన చెప్పు మంచిగా చేసిన రబ్బర్తో ఎక్కువ దెబ్బ తాకది, కట్టతో దెబ్బ తాకుతుంది. ఆ తెలివి మంచిదా కదా? ఇప్పటికీ కట్ట చెప్పులు ఉంటుండే ఎంత డేంజర్ ఉంటుండే. కొన్ని విషయాలలో తెలివి మంచిదే కదా. మూన్కి పోతున్నాడు, అంతా తెలివి వచ్చేసింది. మూన్ అసలు ఎవరు అనుకున్నారు మూన్కి పోతారని? అసలు ఎవరు అనుకోలే. అంత్య దినములలో తెలివి పెరిగిపోతుంది. తెలివి పెరిగిపోయిన తర్వాత ఆ తెలివిని మంచిదానికి వాడాలన్నా చెడ్డదానికి వాడాలన్నా? ఇప్పుడు లక్ష్మీ అటం బాంబు ఉన్నది ఆడ, దేనికి? మా అక్క పెండ్లు అయిందిరా, ఇట్లా పెట్టినాము, డబ్బా కింద పెడితే డబ్బా బుయ్యమని ఎగిరింది రా మీదికి, మస్తు మజా చేసినాం రా, 10 డబ్బాలు ఎలగొట్టినాము. పక్కింటి ఆంటీకి తెలియదు, బకెట్లో పెడితే బకెట్ పెట్టి ఇంకొక ఆంటీ ఇంట్లో పడ్డది. ఆ ఆంటీ నువ్వు నా అమ్మ ఇంట్లో పెట్టినావు పెండ బకెట్ మా ఇంట్లో ఎందుకు పెట్టినావే అని ఆ ఆంటీకి ఇంటికి కొట్లాట అయిపోయింది. చేసింది మేమే, ఆటమ్మ పెట్టి పంపించినాం వాళ్ళ ఇంట్లోకి. అంటే పెళ్ళిళ్ళ సందర్భంలో ఆటం బాంబులు, చిన్న చిన్న బాంబులు గీములు, రాకెట్, అసలు అది ఉందా బైబిల్లో? ఆటం బాంబు చేస్తారని ఉన్నదా? తెలివి ఎక్కువ అయిపోతుందా అని ఉన్నది. తెలివి ఎక్కువ అయిపోతే ఇట్లా ఆటం బాంబు చేస్తారు, ఇట్లా చుచ్చు బుడ్డీలు చేస్తారు. ఇప్పుడు ఈ ఆటం బాంబులు మంచిదా చెడ్డదా? పెళ్ళిళ్ళ కావాలి కదా, పెళ్ళిళ్ళకు దేనికో దానికో వచ్చి వాడుకుంటారు, జస్ట్ ఫన్, భూచక్రాలు అవి ఇవి. కానీ ఆ తెలివిని ఏం చేసారు, న్యూక్లియర్ బాంబ్ చేసారు. ఇప్పుడు చిన్న రెడ్ కలర్ది లక్ష్మీ అటం బాంబ్, సుర్సుర్ బత్తీలు, ఫ్లవర్ పాట్స్, భూచక్రాలు, అవన్నీ కొంచెం చూస్తే ఎంత బాగున్నది కదా అని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు అవే బాంబులు తీసుకొచ్చి న్యూక్లియర్ బాంబ్ నీ పెండ్లిలో పెట్టిరనుకో, న్యూక్లియర్ బాంబ్ నీ పెండ్లిలో పెట్టి ఢమాలని పేలిపోతుంది. ఆ న్యూక్లియర్ బాంబ్ పేలిందంటే ఎవరు తెలుసుకుని? న్యూక్లియర్ బాంబ్ ఎవరైనా చూసిరా? ఎవరైనా కొన్నారా దుకాణంలో న్యూక్లియర్ బాంబ్? అది దొరకదు కూడా, అది టెర్రరిస్ట్ల కాడ ఉంటాయి అవి, అసలు వాళ్ళ కాడ కూడా ఉండొద్దు. కానీ కొన్ని దేశాలలో ఉన్నాయి న్యూక్లియర్ బాంబ్స్. ఇండియాకు ఉంది, పాకిస్తాన్కు ఉంది, చైనాకు ఉంది, అమెరికాకు ఉంది, రష్యాకు ఉంది. సో ఈ న్యూక్లియర్ బాంబు చెప్తా చూడు, సేమ్ అటం బాంబులే ఇవన్నీ. లక్ష్మీ అటం బాంబు లాగా పెద్ద అటం బాంబు చేశారు. ఇప్పుడు లక్ష్మీ అటం బాంబు ఎంత ఉంటుంది, గింత ఉంటుంది కదా, సుత్తిల్ తాడు అంటారు, సుత్తిల్ బాంబు అంటారు. సుత్తిల్ బాంబు గ్రీన్ కలర్ సుత్తిల్ బాంబు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఒక్క సుత్తిలి బాంబు తీసుకొని అట్లా మొత్తం ఇప్పేసి ఒక 1000 సుత్తిలి బాంబులు అన్ని మసాలా దాంట్లో పెట్టినామనుకో, ఒక పెద్ద దాంట్లో పెట్టి ఇంత పెద్ద బాంబు చేస్తే ఎట్లుంటుంది? అది ఒక్క సుత్తిలి బాంబు చేస్తేనే మగ్గులేసి ఆడబడుతుంది. పడుతుందా లేదా?
ఇంత పెద్ద సుత్తిలి బాంబు డ్రమ్ము నిండా మొత్తం దాన్ని పొడంతా వేసి గట్టిగా చేసి డ్రమ్ము నిండా పెద్ద బాంబు చేస్తే ఎట్లుంటుంది? ఊరు లేచిపోతుంది, బిల్డింగ్ ఉడిగిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు అదే అట్లాంటి డ్రమ్ము నిండా న్యూక్లియర్ బాంబ్ అంటే 1944, 45, 46 ఆ టైంలో గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్. హిరోషిమా, నాగాసాకి, జపాన్, ఈ రెండు పట్టణాలు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లయితే ఉందో, హిరోషిమా, నాగాసాకి ట్విన్ సిటీస్ జపాన్లో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కదా యుద్ధం. అట్లా యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయితే అమెరికాని అటాక్ చేసిర్రు. ఏం చేసిర్రు? జపాన్ వాళ్ళు అమెరికాని అటాక్ చేసిర్రు. అమెరికాని అటాక్ చేయగానే అమెరికా ఊకుంటుందా? వరల్డ్లో పవర్ఫుల్ కంట్రీ అది, ఎప్పటి నుంచో పవర్ఫుల్ కంట్రీ. అమెరికా ఏం చేసింది? నువ్వు మా దేశం, మేము సైలెంట్గా ఉన్నాం కదా, అన్ని దేశాల కల్లా దూరం ఉన్నాం కదా, నువ్వు వచ్చి మా మీద అటాక్ చేస్తావా? బిడ్డ ఇప్పుడే నీ సంగతి చూపిస్తా అని చెప్పి సింపుల్గా 2 బాంబ్స్ హైదరాబాద్, సికింద్రాబాద్ అట్లా హిరోషిమా, నాగాసాకి మీద జుజ్జు అని ప్లేన్లు వచ్చి ఇట్లా వేసేసారు. 2 బాంబులు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అది పేలింది. భడాల్మని పేలితే ఒక 100 ఫీట్లు ఇట్లా గుంతలాగా అయిపోయి భడాల్మని బస్ట్ అయి పొగొచ్చింది. ఇట్లా అంబ్రెల్లా లెక్క పొగొచ్చింది. అంబ్రెల్లా లాగా పొగ రాగానే ఏమైంది? అక్కడ ఉన్న మనుషులకు దగ్గరున్నోళ్ళు అది ఇట్లా తాకి, అవి తాకి, రాళ్ళు తాకి, అట్లా తాకి దగ్గరున్నోళ్ళు చచ్చిపోయారు. దూరం ఉన్నోళ్ళు ఏమైంది? వాళ్ళ శరీరాలు, వాళ్ళకి ఏం కాలే. ఆ బాంబ్ బస్ట్ అయ్యి దాని పొగ అంత గాలిలో మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ గాలి వస్తుందా దూరంకి వెళ్ళి? ఆ గాలిలా ఆ పొగలో ఉన్న పదార్థాలు, పొగ కొంచెం దూరం పోగానే పొగ ఖతమైపోతుంది కదా, కానీ ఆ పొగలో ఉన్నటువంటి కెమికల్స్ ఎవరు కనపడవు కూడా. అవి పోయి నువ్వు ఇంట్లో ఎంతసేపు అని ఇల్లు బంద్ చేసుకుంటూ గాలి వస్తుంది కదా. అట్లా హీరోషిమా, నాగాసాకి, హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి పట్టణాలలో ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 50-60% మంది చచ్చిపోయినరు. చిన్న పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో బాడీస్ అన్నీ ఇట్లా కాలిపోతే ఎట్లయిపోతుంది అట్లా కాలిపోయినాయి. కొంతమంది గుడ్డోళ్ళు అయిపోయారు, కొంతమంది మూగోళ్ళు అయిపోయారు, కొంతమంది డిఫార్మ్డ్ అయిపోయినరు. డిఫార్మ్ అంటే ఈ పోలియోలాగా ఊడతారు చూడు, మంచిగున్న వాళ్ళందరూ ఇట్లా అయిపోయినరు. అన్నీ ఒక్కొక్కళ్ళ బాడీని ఒక్కొక్కలాగా ఎఫెక్ట్ అయిపోయి మొత్తం పట్టణాలు 2 పట్టణాలు హీరోషిమా, నాగాసాకి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. పిల్లలు 2 generations 3 generations ఫినిష్ అయిపోయింది. ఇప్పటికీ వాళ్ళకు ఎవరైతే బతికినరో, ఏదో దూరం ఉన్నోళ్ళు కొంచెం బతికినోళ్ళు కూడా ఎఫెక్ట్ అయింది. వాళ్ళకు ఇప్పటికీ కూడా పిల్లలు పుడితే ఏదో కాంప్లికేషన్తో పుడతా ఉన్నారు. అది తెలివి, సుత్తిలి అటం బాంబ్ నుంచి తెలివి ఎక్కువైపోయి న్యూక్లియర్ బాంబ్ చేసి, న్యూక్లియర్ బాంబ్లో కెమికల్స్ అవన్నీ చేసి ఇట్లా చేసి, ఆ తెలివి మంచి తెలివా చెడ్డ తెలివా? ఏమైతే తెలివి ఎక్కువైపోతే, తెలివి ఎక్కువైపోయి దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే హ్యాపీనెస్ వస్తుంది. అరే చూడు భూచక్రం తిరుగుతుంది, చూడు భూచక్రం, అరే ఫ్లవర్ పాట్ అని హ్యాపీనెస్ వస్తుంది. తెలివి హ్యాపీనెస్, రైచియస్నెస్, పీస్, జాయ్ కోసము వాడాల. సాతానుడు ఏం చేస్తాడు? నిన్నే
మనుషులను వాడుకుంటాడు. వాడుకొని ఆ తెలివిని ఏం చేస్తాడు, వాన్ తెలివి పెడతాడు, దేవుని తెలివి పెట్టాడు. దేవుని తెలివి పెడితే హ్యాపీనెస్, జాయ్ వస్తుంది. వాన్ తెలివి పెడితే స్టీల్ కిల్ డిస్ట్రాయ్ అవుతుంది. అర్థమైందా? సో ఈ యొక్క తెలివి, న్యూక్లియర్ బాంబ్స్ ఇప్పుడు చాలా దేశాలు రెడీగా ఉన్నాయి. థర్డ్ వరల్డ్ వార్ కాబోతుంది అని అంటున్నారు. థర్డ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్లా న్యూక్లియర్ బాంబ్ ఒకటే అమెరికా దగ్గరనే ఉండే. ఇప్పుడు ఏం చేసిండ్రు, అమెరికా ఏం చేసింది, అబ్బా ఇంతమంది ఇట్లా అయిపోయింది. ఎందుకంటే ఆ న్యూక్లియర్ బాంబ్ ఎప్పుడు వాడలే కదా, తెలియదు. ఫస్ట్ టైం వాడిరు వాళ్ళు. అయ్యా ఎంత ఘోరం చేసేసినామా మేము అని అమెరికా చాలా బాధపడి, ఎందుకు ఇట్లా చేసినాం రా మనము, ఏదో ఒక వేరే బాంబు వేస్తే అయిపోతుంది, వాడు ఒక బాంబు వేసి మనం కూడా ఒక బాంబు వేస్తే అయిపోతుంది కదా, న్యూక్లియర్ బాంబు ఎందుకు వేసినామని కొన్ని ఇది అయిపోయి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పటి నుంచి ఏ దేశము మేము కూడా న్యూక్లియర్ బాంబ్ని వాడొద్దు అని అమెరికా రూల్ చేసింది. అమెరికా రూల్ చేస్తే కొన్ని దేశాలు ఏం చేసినాయి, నువ్వు నీ ఇంట్లో కూర్చో, ఇది మా దేశం, మేము కూడా చేస్తాం, మేము చేసుకుంటావు చేసుకోపో అని కొన్ని దేశాలు, మీ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర ఉండొద్దా, మేము కూడా చేసుకుంటామని చాలా చాలా దేశాలు చేసింది. దొంగగా చేసుకున్నారు, అండర్ గ్రౌండ్లో ఎక్కడో చేసుకున్నారు. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అయితే ఏమవుతుంది, అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అందరి దగ్గర. దాని బటన్ ఎవరికాడ ఉంటుంది తెలుసా, ప్రెసిడెంట్ కాడ, ప్రైమ్ మినిస్టర్ కాడ ఉంటుంది. ఒక్క బటన్ నొక్కితే 1000 న్యూక్లియర్ బాంబులు వెళ్ళిపోయి ఆ దేశంలో 1000 పడతాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా తెలియదు. రిమోట్ అనమాట. మన ఇక్కడ నిలబడి టీవీని టక్ మన కొడితే టీవీ ఛానల్ 20, ఛానల్ 30 ఎట్లా వస్తుంది, అట్లా ఇక్కడ రిమోట్ కొట్టిరనుకో అది మొత్తం చైనా మీద ఒక 1000 పడిపోతాయి, పాకిస్తాన్ మీద ఒక 100 పడిపోతాయి న్యూక్లియర్ బాంబ్స్. ఇప్పుడు అందరూ బిక్కున్నారు. ఎందుకు, ఇప్పుడు వార్ జరుగుతుందా, కొట్లాడుతుండ్రా లేదా, యుక్రెయిన్ రష్యా ఏమంటాడు, నేను యుక్రెయిన్ మీద బాంబు వేసేస్తా, న్యూక్లియర్ బాంబు వేసి వాడిని మటాస్ చేసేస్తా అంటాడు. రష్యా చేయలేడా ఆయన? యుక్రెయిన్ గింత దేశం, చిన్న దేశం యుక్రెయిన్ ఎంత తెలుసా, సికింద్రాబాద్ ఉంటుంది యుక్రెయిన్. రష్యా ఎంత ఉంటుంది తెలుసా, ఓ పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇండియా ఒక 8 సార్లు వస్తుంది, అంత పెద్ద దేశం రష్యా. యుక్రెయిన్ గింతనే, సికింద్రాబాద్ ఉంటుంది. ఆ రష్యా ఏం చేస్తుంది, యుక్రెయిన్ని మింగేద్దామని చూస్తున్నది. కానీ యుక్రెయిన్ వెనక ఎవరున్నారు, అమెరికా. నేను వారు అనుకున్నా, నువ్వు వాని మీద బాంబు వేస్తావు, చిన్నోడని నువ్వు బాంబు వేస్తావా, వానికి ఎవరు లేడు అనుకుంటున్నావా, దౌర్జన్యం చేసి వాని దేశం తీసుకుంటావా నువ్వు, ఎందుకు దేశం తీసుకుంటాడు అంటున్నాడు. యుక్రెయిన్ అక్కడ సముద్రం ఉన్నది, సముద్రానికి దారి కావాలా, ఆ యుక్రెయిన్ దేశం అడ్డం ఉన్నది రష్యాకి. రష్యా ఏమంటాడు, నాకు దారి రోడ్ నేను నీ రోడ్ కొనుక్కుంటా, నన్ను తీసుకుంటా. యుక్రెయిన్ ఎందుకు ఇస్తాడు, అది నా దేశం భయ్, నేను ఎందుకు ఇస్తా నీకు అని అక్కడ కొట్లాట స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, వాడు బాంబు వేస్తే అమెరికా ఊక్కుంటుందా, రష్యా మీద పంపించేస్తుంది బాంబులన్నీ అమెరికా. అందుకు న్యూక్లియర్ బాంబ్ సైలెంట్గా కొట్లాడుకోక, ప్లీజ్ రాబాయ్, ఎందుకు రాబాయ్ నువ్వు అని చెప్పి చిన్నగా గుచ్చుకుంటురు, అంతే వారు జరుగుతుంది. కొట్టుకుంటలేరు, అంటే బాంబులు వేసుకుంటున్నారు, చిన్న బాంబులు వేసుకుంటున్నారు, న్యూక్లియర్ బాంబులు వేస్తలేరు. ఆడికెళ్ళి పోలాండు, ఆ పోలాండ్ నుంచి ఇజ్రాయెలు, మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్ళి ఇరాన్కి వెళ్ళి ఇరాకు, సౌదీ, ఈ నానా తంటలు జరుగుతూ ఉన్నాయి. తెలివి ఎంత డేంజర్ తెలుసా, చూస్తున్నారా మీరు? తెలివి కావాలా, ఆ తెలివి మంచిదానికి వాడుకుంటేనే అది బ్లెస్సింగ్ వస్తుంది. చెడ్డదానికి వాడితే జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ దానికి వాడకండి. సాతానుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు, తెలివి ఎక్కువైపోయి సుతిల్ బాంబ్తోని న్యూక్లియర్ బాంబ్ వచ్చేసింది.
చూస్తుర్రా తెలివి. ఒక గన్ ఉన్నది, ముందు గన్ ఎంత ఉండే, కట్టె గన్ ఉంటుండే, గుర్తుందా కట్టెది? ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని పోలీస్ స్టేషన్లలో, కట్టెది ఉంటుంది, బ్యాంకులు ఉంటాయి కట్టె గన్. ఇట్లా తీసి దాంట్లో ఒక బుల్లెట్ పెట్టి కొట్టి ఇట్లా పెట్టి ఇట్లా అంటే అది ఒక 1 minute అవుతుంది, 30 seconds అవుతుంది కొట్టనీకే. ఇప్పుడు తెలివి ఏమైంది, గిది తీసి కొట్టే వరకు ఇట్లా అవుతుంది రా. వాడు వచ్చి కత్తి పెట్టి గుచ్చి గుచ్చేస్తున్నావు నువ్వు, అది పెట్టే వరకు, బాంబు పెట్టే వరకు, గన్నులు అది పెట్టే వరకు వాడు వచ్చి దొంగడు వచ్చి కత్తి పెట్టి గుచ్చేస్తున్నాడు. నీ గన్ను పెట్టుకొని ఏం లాభం అని తెలివి ఏం చేసింది, ఆటోమేటిక్ గన్ చేసింది. ఏం చేసింది, ఇట్లా తీసి ఇట్లా వీసి ఇట్లా పెట్టే అవసరం లేదు. దాంట్లోనే 20 బుల్లెట్లు ఉంటాయి. ఎవడైనా రాగానే కత్తి పట్టు ఉరుకొస్తుంటే అంటే ఫినిష్ అయిపోతున్నాడు. కట్టి మన దగ్గర రాదు కూడా, అది 4 గన్లు పటపట కాడు పడిపోతున్నాడు. చూస్తురా తెలివి మంచిదే కదా, తెలివి దొంగలను ఆపిందా లేదా, అవునా కదా? కొన్ని విషయాలల్లో తెలివి మంచిగా వాడితే మంచిదానికే. ఇప్పుడు అదే గన్ను ఏం చేసింది, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని పక్కకున్నోడే తిని పండుకోండి అనేటోడు ఏం చేసిండు, 20 బుల్లెట్లు ఎక్కిచ్చేసిండు. ఇందిరాగాంధీ తెలుసా ఎవరో? ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ. ఏమైంది, ఆ గన్ ఇచ్చింది ఎవరికి, సార్ తిని పండుకోండి మేడం, మేడం, రేపు పొద్దుగాల కలుస్తాం మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు మా పిల్లలకు గిఫ్ట్ ఇచ్చిన మేడం, థ్యాంక్ యూ మేడం, ఇగో వాడు ఏదో వస్తున్నాడు మేడం, వాడిని రావద్దని చెప్పేసిన మేడం, వాడు ఏదో మిమ్మల్ని తిడుతుండే మేడం, నేను రావద్దని చెప్పిన వాడిని. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, గుడ్ నైట్ మేడం. పొద్దుగాలు లేవగానే ఏమైంది, ఆ దయ్యం బట్టి మేడం కాలు పెట్టి ఇట్లనే ఈ దగ్గర ఇంత రేంజ్లో అనకాడ ఏం గన్ ఉన్నది, స్టెన్ గన్, AK-56, అప్పుడు 46 ఉండే. దాంట్లో 500 బుల్లెట్లు ఉంటాయి. కొడితే పట మొత్తం ఇట్లా ఏమంటారు దాన్ని, ఇట్లా బొగలైపోతాయి అన్నీ. ఇంత దగ్గరగా కొట్టేసి ఆమెను. ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ పక్కకు తిని పండుకోండి మేడం, రేపు కలుస్తా అనేటోడు. రాత్రి మేడం తిని పండుకోండి, రేపు మార్నింగ్ కలుస్తా మేడం. సెక్యూరిటీ గార్డ్, ఆ సెక్యూరిటీ గార్డ్ కాడ ఏముండే, అసలు అది ఎవరిని ప్రొటెక్ట్ చేయాలా, కత్తి పట్టుకొని వచ్చినోని ప్రొటెక్ట్ చేయాలా, అని రాకుండా కాపాడాల. వీడేం చేసిండు, మేడంనే చంపేసిండు. తెలివి మంచిదానికి వాడొచ్చా, చెడ్డదానికి? ఈరోజు మనము ఏం మాట్లాడుకున్నాము, తెలివి ఎక్కువ అయిపోతుంది, అంత్యదినంలో తెలివి ఎక్కువ అవుతుంది. ఆ తెలివి ఎక్కువ అయితే మామిడి పండ్లు మంచిగా వస్తాయి, పల్లీలు మంచిగా వస్తాయి, ఆకుకూరలు మంచిగా వస్తాయి, అందరికీ దానం చేయొచ్చు, చుచ్చుబుడ్డిలు, సుతిలటంబాం, సురుసురుబత్తీలు అన్నీ మంచియే. కానీ ఆ తెలివి చెడ్డ విషయాలలో కూడా ఏమవుతుంది, చెడ్డ విషయాలలో కూడా చాలామంది చెడ్డదానికోసమే వాడుతున్నారు. తెలివి వస్తే మూనికి పోవడం చాలా మంచిది, కానీ మూనికి పోయి దేవుడు లేడు గీవుడు లేడు అన్నావు అనుకో, అది చెడ్డగా అయిపోతుంది మళ్ళీ.